సీజన్ మారే కొద్దీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ అది వర్షాకాలం. వర్షాకాలం వచ్చినప్పుడు కొంతమందికి ఎంతో ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా ఆ సీజన్ మార్పు వల్ల కోల్డ్ రావడం కానీ, కాఫ్ రావడం కానీ, కొంచెం జ్వరం వచ్చినట్టుగా కానీ, ఈ ఫీవరిష్గా ఉండడం, ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కొంచెం తొందరగా ఇలాంటివి రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా అయిపోయే వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎప్పుడు కూడా వెచ్చని దుస్తులు వేసుకునేలాగా ఉండాలి. ఎక్కువ వర్షంలో తడవకుండా ఉండాలి. బికాజ్ జలుబు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి డ్రై కాఫ్ లాగా కూడా వస్తూ ఉంటుంది. ముందు నుంచి కోల్డ్ లేకపోయినా ఒక్కొక్కసారి డ్రై కాఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైంలో కొంచెం రూమ్ అంతా కూడా వెచ్చగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అలాగని రూమ్ హీటర్స్ని వాడకుండా ఉండడమే బెటర్ ఇండియాలో అయితే. ఎందుకనంటే రూమ్ హీటర్స్ వాడడం వల్ల కూడా కొంతమందికి నోస్ అంతా కూడా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు శ్వాస తీసుకోవడానికి. అందుకని స్వెటర్ లాంటివి వేసుకోవడం అండ్ వేడిగా ఉన్న వస్తువుల్ని ఎక్కువ అంటే భోజనంలో తీసుకోవడం కానీ ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ జలుబు అలాంటివి ఏమైనా చేశాయనుకోండి, చేస్తే కొద్దిగా కషాయాలు తీసుకోవడం, ధనియా కషాయం కానీ, జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకొని పొడిలాగా చేసుకొని ప్రతిరోజు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కాఫీలు కానీ టీలు కానీ తాగే బదులుగా ఒక చిన్న గ్లాసులో ప్రతిరోజు కషాయం తాగడం. అండ్ వామాకు అని అంటాము. ఆ వామాకుని కూడా వేడి నీళ్లు మరిగించేసి ఒక 4-5 ఆకుల్ని అందులో వేసి కొంచెం సేపు మూత పెట్టినాక ఒక 5 minutes తర్వాత దాన్ని తీసుకోగలిగితే ఇమ్యూనిటీ లెవెల్ కూడా బాగా ఎక్కువ డెవలప్ అవుతూ వస్తుంది. అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.